బాబాయ్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అమ్మా. సార్ మీ పేరు సార్? నాగేశ్వరరావు నిమ్మల. ఓకే, ఏం పని చేస్తారు సార్ మామూలుగా? రిటైర్డ్. సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 8 నెలలు పూర్తయింది సార్. ఎలా ఉంది సార్ పరిపాలన? పరిపాలన అయితే నాకైతే నచ్చల. ఏ విషయం నచ్చలేదు సార్? ఏ విషయం అంటే పోలీసు కానీ ఈ ఏళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అసలు ఎవరు మనకు చెప్పిన మాట ఇంట్లో గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది సార్ మామూలుగా? అప్పుడు అలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అయితే ఏం మార్చుకుంటే ప్రభుత్వం మీకు నచ్చుద్ది అంటారు? పరిపాలన మార్చాలి. ఏ అంశాల మీద? ఏ అంశాలు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. ఓకే సార్, ఇప్పుడు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు సార్. అందుతుందా సార్? అది అందుతుంది. అంటే ఇక్కడ జగన్మోహన్ దశల వారీ పెంచకుండా ఒకేసారి 4,000 రూపాయలు పెంచారంటే అది గొప్పతనమే, అది మంచిదే. అలాగే అన్న క్యాన్లు ఒకటి ఓపెన్ చేశారు. ఓకే సార్, రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? విద్యుత్ బాగానే ఉంది, ఇది ఆరోగ్యం కూడా బాగానే ఉంది. నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్, ఇక్కడ హాస్పిటల్ అవి బాగానే ఉంది. కొన్ని బాగుండలే, కొన్ని బాగుండలే. అది రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? మరి ఇప్పుడు బాగు చేస్తున్నారు, నింపదిగా అవుతాయి ఒకేసారి అవ్వాలంటే సార్. పర్వాలేదు ఇది వరకు మీద. గతంలో చూసుకున్నా ఇప్పుడు రాగానే ఇప్పుడు రోడ్ల పరిస్థితులు మళ్ళీ లైన్లో పెడుతున్నారు కదా, ఎలా అనిపించింది సార్ అది? ఏంటమ్మా గతంలో కానీ ఇప్పుడు రోడ్ల పరిస్థితి బాగుంది. అంతా ఒకేసారి అవ్వాలంటే అవుతాయి. చేస్తాడు అనుభవం ఉన్న నాయకుడు. అవును సార్, చేస్తాడు అనుభవం ఉన్న నాయకుడు కాదంటలేదు. మన పేర్లతో సరిపోము చంద్రబాబు నాయుడిని, కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అదే సార్, జెండా మోసి వాళ్ళు మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, గద్దె మీద ఉన్నవాడు ఆలోచనలు వేరుగా ఉంటాయి. జెండా మోసి ఉన్నాం ఇవాళ మాకే అనేది ఆలోచనలు మాకుంటాయి. అంతేకాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాస్తవం మీరు అన్నాయి, కూటమి ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏ అంశాల మీద వ్యతిరేకత వచ్చిందంటారు? ఎప్పుడు ఒక మనిషి మీద వ్యతిరేకత ఎప్పుడు ఉంటా ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారు పెత్తనం చేశారనుకో, నాకు నచ్చదు. నాకు ఇచ్చారనుకో, కింద వాళ్ళకి నచ్చదు. ఎప్పుడు వ్యతిరేకత మామూలుగా ఉంటామంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి, మీకు ఉంటాయి, మాకు ఉంటాయి, అందరికీ ఉంటానే ఉంటాయి లోటుపాట్లు. సార్ మీరే అంటగానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన చాలా మంది రాజీనామాలు చేసి కూటమి పార్టీలో జాయిన్ అవ్వడం రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారండి? వాళ్ళ తప్పులు వాళ్ళు కాపాడుకుంటే అంతేగాని మన గురించి అంతేగాని ఏమీ కాదు, ఏమీ కాదు. ఇప్పుడు పార్టీ జెండా మోసినట్టు కాస్త వాళ్ళకున్న ఆవేదన వాళ్ళకు ఉంటుంది కదా. చాలా ఉంది, నాకైతే ఉంది. నేను ఎన్టీ రామారావు దగ్గర సభ్యత్వం తీసుకున్నాను. నేను మామూలు కాదు. ఎర్ర నారాయణస్వామి, తోట రామస్వామి నాయుడు, ఇది రామలక్ష్మి, హరిరామ జోగయ్య, తోట రామస్వామి నాయుడు, వీళ్ళందరితో జరిగినోడు అవటానికి. ఇప్పుడు అప్పుడు వేరు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇవాళ విలువలు లేదు సార్. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉన్నాయి అంటారు? రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా 24 hours కాదు, 20 చేసిన 4 గంటల్లో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మంచిదే కదా, ఎందుకంటే కష్టపడిన రూపాయలు వెంటనే తొందరగా తీసుకోగలుగుతారు. ఆడు రైతు ఏమనుకుంటాడంటే నాకు 2 లక్షలు వస్తుంది, ఒకేసారి అమౌంట్ వచ్చింది, ఆయనకి 10 ఇవ్వాలి, ఈయనకి 10 ఇవ్వాలి, ఈయనకి 10 ఇవ్వాలి, మనం 2,30 ఇవ్వాలి. కానీ 2 లక్షలు ఒకేసారి ఇస్తే దాన్ని ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చుకుని తన నడవడిగా నడుచుకుంటాడు. మీరు అదే ఇంకో చోట ఇచ్చారనుకో, అప్పుడే 10,000 అప్పుడే 10,000 ఇస్తే ఎవరికే రూపాయి ఇవ్వాలి. అందుచేత ఇవాళ రైతులు హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ ప్రభుత్వంలో పథకాల గురించి ఉండేది, చంద్రబాబు గారు అభివృద్ధి కావాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా లేదంటే అభివృద్ధి అనేది కావాలంటారా? అభివృద్ధి కావాలి. ఇప్పుడు నేను కొబ్బరి చెట్టు వేసాను, అది పెద్ద అయిన తర్వాత మా అబ్బాయి వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకుంటారు. ఆ కొబ్బరికాయ పావడ ఖరీదు మా అబ్బాయికి ఇస్తే చాకరీ వేసుకుంటే అయిపోయింది. అదే పావడ పెట్టి కొబ్బరికాయ కొంటే చెట్టు ఎదుగుతుంది కదా, ఎదుగుతుంది, కాయలు అమ్ముకుంటారు కదా. అది నా ఒపీనియన్ కూడా. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు కదా, ఏంటి సార్ వీళ్ళ కాన్సెప్ట్ అసలు? అని ఎప్పుడు ఇందాకే చెప్పాను నేను, ఎప్పుడు అనేవాడు ఉంటాడు, ఎప్పుడు ఓ పని చేస్తే పేర్లు ఎట్టి కూడా ఎప్పుడు ఉంటాను. సార్ ఇప్పుడు చూసుకుంటే మద్యం రేట్లు మళ్ళీ పెంచారన్నట్టు కొంత టాక్ వస్తుంది, ఏమన్నా తెలుసా సార్ దీని గురించి? పెంచినా పర్లేదు, అంటే అది నిత్యావసర వస్తువు ఏం కాదు నాకు. అవును, ఇప్పుడు పామ్ ఆయిల్ అవి ఉన్నాయి రేట్లు, ఆయిల్ రేట్లు, చుక్కలు అంటే మరి ఏదో మధ్య ఇచ్చి ఆయన బోల్డ్ రేట్లు పెంచేసినప్పుడు ఏమయ్యారు ఈ జనం అంతా కదండి. వాళ్ళు ఏదో ఆయన పెంచేసాడు 5% పెంచాడు, 5%కి ఎంత అల్లరి చేయాలా? ఇప్పుడు అదే సార్, ఇప్పుడు విస్తృత స్థాయిలో దీని గురించి బురద జల్లే రాజకీయాలు చేస్తా ఉన్నారు. దాని గురించి ఎవరో పట్టించుకోకర్లా, అది కామన్. లేకపోతే ఇవన్నీ ఎక్కడ తెచ్చిస్తాడు, ఎవడే పట్టుకొచ్చిస్తాడు?
14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు పక్కన పెట్టేశారు. ఏం విమర్శిస్తున్నారు. వాళ్ళ రాజధాని పరుగులు తోలుతోంది, అమరావతి పరుగులు తోలుతోంది, పోలవరం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ఎప్పుడన్నా 5 ఏళ్ళలో ఎవరన్నా అంటున్నారా? ఎవరన్నా చేశారా? అది ఒక్కటి ఆలోచించుకోమన్నాను జనాల్ని. పోలవరం కట్టవయ్య అంటే మన ప్రాజెక్ట్ కదా కేంద్రం కట్టాలన్నాడు ఆయన. సరే, అదొకటి ఆలోచించుకోమనండి. గుడ్ బై. ఓకే, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయింది. 8వ నెల రన్నింగ్లో ఉంది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క రూమర్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వద్దు అసలు అంటూ ప్రజలేదో జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి సొంతగా తనే చెప్తా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బా జగన్మోహన్ రెడ్డి కొట్టుకుంటున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 7 నెలల పరిస్థితి చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు గతంలో కన్నా మెరుగ్గా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, చక్కగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారని చెప్పి ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మధ్య కాస్త అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంది. ఈ అండర్స్టాండింగ్ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించి బురద జల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇందులో వేరే ఆప్షనే లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నేను రాబోయే రోజుల్లో 2.0 చూపిస్తా, 30 ఏళ్ళు అధికారం మనదే, నా వెంట్రుక కూడా ఎవరో పీకలేరంటూ జగన్మోహన్ రెడ్డి ఎలా బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడో ఒకసారి చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో 7 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అన్నా మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టారు. రెండవదిగా అన్నా క్యాండిల్ రీఓపెన్ చేశారు. తర్వాత ఫెన్షన్లు 3,000 రూపాయల ఫెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. తర్వాత పోలవరం పనులు వేగవంతం చేశారు. ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే ఈ పోలవరం పనులు మళ్ళీ శరవేగంగా పూర్తవడానికి రంగం సిద్ధం చేశారు. అమరావతి రాజధాని పనులు ఉరకలు పెట్టేస్తూ ఉన్నారు. ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. 3 గ్యాస్ సిలిండర్లని ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఒక్కటొక్కటి పనులుగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మద్యం రేట్లు తగ్గించారు. తర్వాత నాణ్యమైన మందు తీసుకొచ్చారు. నాసిరకం మందుని అన్నిటిని తీసిపడేసి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కని పరిపాలన అందిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ కనుక ఇస్తే మాకు పిల్లల్ని కాస్త మెరుగ్గా చదివించుకోవడానికి మాకు కాస్త అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సో రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా లైన్ చేస్తారు. ఏదైనా మీరు అనుకుంటున్నారు కదా తల్లికి వందనం కింద 15,000 ఇస్తున్నారు, అది ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో దీని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు. ఏంటి, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కనుక అయిపోయిన తర్వాత తల్లికి వందనం అనేది ఖచ్చితంగా రివీల్ చేస్తాం. దీంట్లో మీరు ఎటువంటి అధైర్యపడొద్దు, ప్రజలకి మేము ఇచ్చిన మాట ప్రకారం అన్నీ నెరవేరుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం పరిపాలన చక్కగా జరుగుతూ ఉంది. బురద జల్లే వాళ్ళు ఎలాగైనా బురద జల్లుతారండి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ తప్పు చేస్తా ఎక్కడ దొరుకుద్దని చెప్పి గుంటకాడ నక్కలు ఎదురు చూసినట్టు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆయన విజరున్న నాయకుడు. ఏ సందర్భంలో ఎలా ఆలోచించాలి, ఏ సందర్భంలో ఎలాంటి పథకాలు ఇవ్వాలి, ప్రజలకి ఎలాంటి అభివృద్ధి పనులు చేసి పెట్టాలో ఒక్కటొక్కటిగా అవలంబిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తలపట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆల్రెడీ 2 పథకాలు అవలంబించారు. ఏంటి, 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అది సూపర్ 6లో ఒక పథకమే. ఉచిత గ్యాస్ బండ్లు అది కూడా సూపర్ 6లో ఒక పథకమే. ఆల్రెడీ 2 సూపర్ 6 పథకాలు అవలంబించారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా 4 సూపర్ 6 పథకాలు ఇవ్వాలి. అలాగే సంక్షేమ పథకాల్లో కూడా ఏదో కొన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతిదీ చక్కగా చేసుకుంటూ వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క ఆరోపణల్ని కాస్త నమ్మొద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి పరిపాలన చూసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సందు దొరుకుద్దా అక్కడ విషం కక్కేద్దామన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ పెడతాడు. దాన్ని చూసుకుని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా విస్తృత స్థాయిలో ఇలాగే రకరకాల రూమర్స్ చేసుకుంటూ రకరకాల ట్రోలింగ్ చేసుకుంటూ విస్తృత స్థాయిలో ఇలా రాజకీయాలు చేస్తున్నారు. సో వాస్తవాలు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలన మరొకసారి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.